హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గోధుమ పిండితో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఇంకా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే టొమాటో సాస్తో లంచ్ బాక్స్లో పెట్టిన ఇష్టంగా కడుపు నిండా తింటారు. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండిని తీసుకోవాలి. తీసుకున్న గోధుమ పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఇంకా చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఇంకా ఉడికించి మెదిపిన ఆలుగడ్డని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని ముందుగా ఉడికించి తొక్క తీసి ఇలా మ్యాష్ చేసి తీసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మెదిపిన ఆలు మిశ్రమం పిండితో బాగా కలిసేలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ని పోస్తూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపాక దీంట్లోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా ఉల్లెను కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడిపిండిని వేసి ప్రిపేర్ చేసి పెట్టిన ఉల్లెను పెట్టి చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా పిండిని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. దీన్ని మరీ చపాతీలా సన్నగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇలా మందంగా ఉండేలా చపాతీని ప్రిపేర్ చేశాక సైడ్స్ని ఇలా ప్రెస్ చేసి స్క్వేర్ షేప్లో వచ్చేలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ముక్కల్లా కట్ చేసుకుంటే ఎడ్జెస్ కట్ చేయకపోయినా చక్కని షేప్ వస్తుందండి. పర్ఫెక్ట్ షేప్ కావాలంటే సైడ్స్ని ఇలా కొంచెం కట్ చేసి తీసేసుకోవాలి. చపాతీని ప్రిపేర్ చేసేటప్పుడు స్క్వేర్గా కానీ రెక్టాంగిల్గా కానీ ప్రిపేర్ చేసుకుంటే ఎడ్జెస్ తక్కువ కట్ చేసినా సరిపోతుందండి. ఇలా చపాతీని కావలసిన సైజులో ముక్కల్లా కట్ చేసుకోవాలి. చిన్నగా కావాలంటే దీన్ని ఇంకా మధ్యలోకి కట్ చేసి తీసుకోవచ్చండి. మొత్తం పిండితో కొంచెం మందంగా చపాతీలను ప్రిపేర్ చేసి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసి పెట్టిన చపాతీ ముక్కల్ని ఆయిల్కు సరిపడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పైనుండి ఆయిల్ను వేయడం వల్ల రెండు వైపులా వేగుతాయి. ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపలి వరకు వేగి క్రిస్పీగా అవుతాయి. ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వేగి ఇలా చక్కని రంగు వచ్చాక ప్లేట్లోకి తీసుకుంటే పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే వీట్ ఫ్లోర్ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. నూనెలోంచి తీసాక వీటిని ఒకదాని మీద ఒకటి వేయకుండా ఒక జాలి గిన్నెలో విడివిడిగా పెడితే గాలి తగిలి క్రిస్పీగా అవుతాయి. ఇలాగే అన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి.
వీటిని నిదానంగా మంచి రంగులోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే క్రిస్పీగా ఉండి ఎంతో టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఈ రెసిపీని గోధుమ పిండితో ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీటిని ఇలా ఊరికే తిన్నా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. కావాలంటే టొమాటో సాస్‌తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే సాస్‌తో సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.